హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత బ్లాగ్స్. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాకరకాయ మీద ఉన్న పొట్టు తీసుకొని కాకరకాయలను సన్నగా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాకరకాయ చేదని అందరూ తినటం ఇష్టపడరు, కానీ కాకరకాయ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ప్యాన్లో వేసుకొని బాగా వేయించండి. మరీ నల్లగా ఎక్కువ వేయిస్తే నల్లగా చేదు వస్తుందండి. కాబట్టి కరెక్ట్గా గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వీడియోలో చూపించినట్టు విధంగా గోల్డెన్ షేడ్ రాగానే తీసేసుకోవాలి. కాకరకాయలు ఒకటేసారి అన్నీ వేయించలేం కాబట్టి కొన్ని వేసి వేయించుకోవాలి. కాకరకాయలు వేయించిన ఆయిల్లోనే మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు కూడా గోల్డెన్ షేడ్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు వేసి కొబ్బరి పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా ఆనియన్స్ గోల్డ్ షేడ్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగనివ్వాలి. ఇవన్నీ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. 2 వారాలైనా కాకరకాయ ఫ్రై నిలువ ఉంటుందండి. వీడియోలో చూపించినట్టు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి, ఒకసారి కలుపుకోండి. తర్వాత కొబ్బరి మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇక వేడివేడి అన్నంలో కాకరకాయ ఫ్రై చేసుకో తినండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై బ్లాగ్స్, శ్వేత బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంతో ఎమ్మీగా ఉండే కాకరకాయ ఫ్రై ఈజ్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్వేత బ్లాగ్స్.